హలో ఆల్, నేను మీ లోకేష్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లోకు సినీ వరల్డ్. సో ఇవాళ ఈ వీడియోలో మన పవన్ కళ్యాణ్ అన్న హరిహర వీరమల్లు మూవీ గురించి కంప్లీట్గా మాట్లాడదాం. అంటే ఇంకా ఈ రోజుతో సరిగ్గా ఈ మూవీ రిలీజ్కి 9 days ఉంది. ఇంకా ఈ మూవీ నుంచి ట్రైలర్ అయితే రాలేదు. మరి ట్రైలర్ ఎప్పుడు వస్తుంది, మరి ట్రైలర్ ఎలా ఉంది, అండ్ ఈ మూవీకి టికెట్స్ రేట్స్ కూడా పెంచారు కదా, వాటి గురించి కూడా మాట్లాడదాం. ఇంకా ఓజీ అప్డేట్, మెయిన్ అప్డేట్ అనమాట. చాలా మంది ఈగర్లో వెయిట్ చేసేది ఈ ఓజీ గురించే. ఇదైతే ఒక కొత్త రికార్డ్ని పెట్టింది. సో దాని గురించి కూడా ఈ వీడియోలోనే మాట్లాడదాం. సో నా నుంచి ఇది ఒక చిన్న రిక్వెస్ట్, ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి కొత్త వాళ్ళు అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. నాకైతే ఏదో పాయింట్లు అని చెప్పి నేను మీ టైంని అయితే అస్సలు వేస్ట్ చేయను. నేనైతే మేజర్ హైలైట్ పాయింట్స్ని చాలా క్లారిఫైయింగ్గా నీట్గా చెప్తా. సో వీడియో అయితే లాస్ట్ దాకా చూడండి ప్లీజ్. ఓకే, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే జస్ట్ 4 days బ్యాకే అనమాట మన పవన్ కళ్యాణ్ అన్న తన హరిహర వీరమల్లు మూవీ డబ్బింగ్ వర్క్ మొత్తాన్ని విత్ ఇన్ 4 hours కంప్లీట్ చేసేసుకున్నారు. నా వాయిస్ కొంచెం డిస్టర్బ్గా ఉండొచ్చు, కొంచెం హెల్త్ బాగాలేదనమాట. సో ప్లీజ్ అడ్జస్ట్ అవ్వండి. అండ్ నెక్స్ట్ అప్డేట్, మూవీ ట్రైలర్ని కూడా ఎప్పుడో కట్ చేసేసారు. అండ్ ఆల్సో చాలా మంది చూసారు కూడా, ట్రైలర్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉందని చెప్పారు. సో ఇదంతా ఏంటంటే నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ మాత్రమే. నెక్స్ట్ ఈ మూవీ నుంచి ట్రైలర్ విషయానికి వస్తే సరిగ్గా ఈరోజు డేట్ అయితే June 3 అనమాట. అండ్ ఈ మూవీ రిలీజ్ అవ్వాల్సిన డేట్ June 12. అంటే ఇంకా మనకి 9 days ఉంది. మేబీ ఇంకో 3-4 daysలో ఖచ్చితంగా ఈ మూవీ నుంచి ట్రైలర్ని అయితే రిలీజ్ చేస్తారు. సమ్వేర్ ఫ్యాన్స్ అయితే మాత్రం ఈ మూవీ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని చెప్పి చాలా ఈగర్లీగా వెయిట్ చేస్తున్నారు. కానీ మూవీ టీం మాత్రం ముఖ్యంగా ఫ్యాన్స్కి చాలా నేర్చుపరిచేస్తుంది. మా టయానికి అప్డేట్స్ రిలీజ్ చేయట్లేదు, ప్రాపర్ ప్రమోషన్స్ లేవు. ఎలా అయితే మూవీ హైప్ జనరేట్ అయ్యేది ఎలాగా మూవీ పైన. సో కళ్యాణ్ అన్న పాలిటిక్స్లో ఉన్నారు కాబట్టి బిజీగానే ఉంటారు. అట్లీస్ట్ మూవీ టీం అయినా ప్రాపర్ ప్రమోషన్స్ చేసి మూవీ మీద హైప్ జనరేట్ చేస్తే బాగుండేది. ఎందుకంటే మన కళ్యాణ్ అన్న డిప్యూటీ సీఎం అయిన తర్వాత వస్తున్న ఫస్ట్ మూవీ కాబట్టి ఫ్యాన్స్ అయితే మాత్రం ఈ మూవీతో రికార్డ్స్ని బ్రేక్ చేద్దాం, ఆర్ఎల్స్ కొత్త రికార్డ్ని పెడదాం అని చెప్పి చాలా కసిగా వెయిట్ చేస్తున్నారు. నెక్స్ట్ టికెట్స్ హైక్స్ గురించి చూద్దాం. టికెట్స్ హైక్స్ అంటే ఏం లేదు, టికెట్స్ రేట్స్ పెంచడం అనమాట. ఫస్ట్ అయితే ఈ మూవీకి ఆంధ్రాలో ఉన్న టికెట్స్ హైక్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. సో ఆంధ్రాలో అయితే సింగిల్ స్క్రీన్స్ లో 30 రూపాయల దాకా పెంచుకోవచ్చు. అంటే ఇది వరకు టికెట్ 150 కదా, ఇప్పుడు 30 రూపాయలు యాడ్ చేస్తే 180 రూపాయలు అవుతుంది. అండ్ మల్టీప్లెక్స్లో అయితే 50 రూపాయల దాకా పెంచుకోవడానికి ఛాన్స్ ఇచ్చారు. అంటే ఒక టికెట్ 220 లేదా 230 ఆ మధ్యలో పడుతుంది. ఓకే, నెక్స్ట్ తెలంగాణలో టికెట్స్ హైక్స్ చూసుకున్నట్లయితే సింగిల్ స్క్రీన్స్లో 50 రూపీస్ దాకా పెంచుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు. అండ్ మల్టీప్లెక్స్లో అయితే 70 రూపీస్ దాకా పెంచుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు. సో ఇవైతే టికెట్స్ హైక్స్ అనమాట. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి ఓజీ. అసలు ఈ మూవీ గురించి మూవీ టీమ్ కానీ ఆడియన్స్ కానీ ఫ్యాన్స్ అయితే మాత్రం పెద్ద కాన్ఫిడెంట్ గా ఉన్నారు ఈ మూవీ. సో ఇప్పుడైతే ఈ మూవీ జస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ తోనే ఒక అరుదైన రికార్డ్ ని పెట్టింది. వాటి గురించి అయితే చెప్తాను. సో అదేంటంటే నైజాం ప్రీ రిలీజ్ బిజినెస్ లోనే ఒక టాప్ రికార్డ్ ని పెట్టింది. సో ఇప్పటిదాకా మన హిస్టరీ ఆర్ఎల్స్ టిఎఫ్ఐ రికార్డ్ లోనే ఇలాంటి రికార్డు ఎప్పుడు చూడలేదన్నమాట. ఫర్ ద ఫస్ట్ టైం మన కళ్యాణ్ అన్న ఓజీ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ నైజాం లో అయితే 90 crores దాకా చేసిందే. సో ఇదైతే అరుదైన రికార్డ్, ఫ్యాన్స్ చెప్పుకోవడానికి కూడా మంచి అచీవ్మెంట్ అని చెప్పాలి. ప్రీవియస్ గా ఈ రికార్డ్స్ అయితే RRR మూవీ పైన ఉండేది, అది 70 crores ఉండేది. అండ్ దానికి కింద చూసుకున్నట్లయితే కల్కి మూవీ ఉండేది, అదైతే మాత్రం 60 crores అయితే ఉండేది. సో ఇప్పుడు ఈ 2 రికార్డ్స్ ని లేపేసి మన కళ్యాణ్ అన్న టాప్ 1 లోకి అయితే చేరుకున్నాడు విత్ 90 crores. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.